ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీసీ సంఘాలు అనుసరించినటువంటి విధానాన్ని కనుక చూసినట్లయితే నిజంగా అది ఒక దిక్కుమాలినటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది. ఏమాత్రం కూడా కనీస అవగాహన కలిగినటువంటి వాళ్ళు కూడా మరి అలాంటి నిర్ణయం చేయరేమో అని అనిపిస్తున్నది. ఎందుకనంటే ఈ బీసీ సంఘాల్లో ఈ మధ్యన కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వీళ్ళంతా కూడా తోడయ్యారు. అయినప్పటికీ కూడా రాజకీయాలలో ఎట్లా ఉండాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో ఒక క్లారిటీ లేనట్టుగా కనిపిస్తుంది. బీసీ సంఘాల తరపున ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబెట్టాలి అని అంటే మొత్తం ఏంటంటే బీసీ సంఘాలన్నీ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగానో లేకపోతే ఒక కూటమిలాగా ఏర్పడి ఆ కూటమి తరపున మేము 3 స్థానాలకు మేము అభ్యర్థులను నిర్ణయిస్తున్నాము. ఈ 3 స్థానాల్లో కూడా బీసీలలో ఒకరిని, అదేవిధంగా ఎస్సీలలో ఒకరిని, ఎస్టీలలో ఒకరిని, ఆ విధంగా మరి అభ్యర్థులను సెలెక్ట్ చేసి వాళ్ళు స్వతంత్రంగా నిలబెట్టి వాళ్ళ యొక్క సత్తాను చాటినట్లయితే వాళ్ళు ఇతర కులాలు, అగ్రకులాలు కూడా భయపడటానికి వీళ్ళు నిజంగానే వీళ్ళ తరపున వీళ్ళే క్యాండిడేట్లను నిర్ణయించి వీళ్ళే పోటీలో పెట్టి మరి వాళ్ళే ఇన్ని వేల ఓట్లను సంపాదించగలిగారు. వాళ్ళకు స్వతంత్రంగా అన్ని ఓట్లు పడ్డాయి అని గుర్తించడానికి అవకాశం ఉండేది. కానీ వేరే వాళ్ళు ఎవరో తమ తమ పార్టీల తరపున బీఫామ్లు ఇస్తే వాళ్ళ అభ్యర్థులుగా నిలబెట్టుకుంటే ఆయా పార్టీలు నిలబెట్టుకున్నటువంటి అభ్యర్థులకు మేము సపోర్ట్ ఇస్తున్నాము, మేము సపోర్ట్ ఇవ్వటం వల్లనే వాళ్ళకు ఇన్ని వేల ఓట్లు వచ్చినాయి, లేకపోతే ఒకరిద్దరు గెలవగలిగారు కాబట్టి మా వల్లనే గెలిచారు, బీసీ ఉద్యమం బలంగా ఉంది అని చెప్పుకోవటం ఏంటిది? బీజేపీలో ఒక అభ్యర్థికి మద్దతు, అదేవిధంగా బీఎస్పీలో ఉన్న ఒక అభ్యర్థికి మద్దతు, లేదు ఇంకొక స్వతంత్ర అభ్యర్థికి ఒకరికి మద్దతు. ఈ విధంగా అసలు ఇంత దిక్కుమాలిన విధంగా వేరే వాళ్ళు బీఫామ్లు ఇచ్చి అభ్యర్థులను నిలబెట్టుకుంటే అసలు వాళ్ళకు మేము మద్దతు ఇచ్చేయటం వల్లనే వాళ్ళకి గెలిచారు, లేకపోతే ఇన్ని వేల ఓట్లు వచ్చినాయని అసలు చెప్పుకోవటము అనేది విచిత్రంగా ఉంది. చాలా ఇది చూడటానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. 3 చోట్ల 3 అభ్యర్థులు వేర్వేరు పార్టీల ద్వారా ఉండటం వల్ల అసలు వేరే వాళ్ళు అగ్రవర్ణాలు నవ్వుకుంటున్నారు. బీసీలు పరిస్థితిని చూసి వీళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని చూసి అసలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేమి రాజకీయం ఇది? అసలు ఇట్లా ఉంటుందా? బీసీల తరపున ఒకవేళ పోటీ పెడితే 3 చోట్ల బీసీ అభ్యర్థులను నిలబెట్టి స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళు నిలబెట్టి వీళ్ళు ఖరారు చేసినటువంటి క్యాండిడేట్లను వీళ్ళు మద్దతు ఇవ్వటం ద్వారా దానికి ఓట్లు పడ్డా, గెలిచినా, ఓడినా 5,000 వచ్చినా 10,000 వచ్చినా వీళ్ళ తరపున వచ్చినట్టుగా గుర్తిస్తారు. కానీ వేరే పార్టీలు అభ్యర్థిని ఖరారు చేసి బీఫామ్ ఇచ్చి వాళ్ళకు ప్రచారం చేసి వాళ్ళు నానా తంటాలు పడి తిరిగితే వాళ్ళనందరినీ మేమే గెలిపించినాము అని చెప్పుకోవటము అనేది చాలా విచిత్రంగా ఉంది. అసలు ఇదేమి నిర్ణయాలు? అసలు ఇట్లా కూడా ఉంటాయా రాజకీయాలు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బీసీ సంఘాలకు ఒక రాజకీయ పార్టీ లేదు,